హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. సో ఒక టీజర్ రిలీజ్ అయింది, దాని పేరు ట్రూ లవర్. అండ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ మారుతి టీమ్ ప్రొడక్ట్ అని ఉంది. దీంట్లో నటించిన యాక్టర్ జై భీమ్లో ఉన్నాడు, నేను అక్కడే చూశాను. సో మణికండన్, ఐ థింక్ హీస్ ద వన్. లెట్స్ వాచ్ ద టీజర్ ఫస్ట్, టీజర్ చూసి మాట్లాడదాం. స్టోరీ ఆఫ్ హౌ యూ మెట్ యువర్ లవ్. సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కాలేజ్ కల్చరల్స్లోనే హరిని ఫస్ట్ టైం చూశాను. అప్పట్లో క్లాస్ ఎప్పుడు అయిపోతుందా, నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అనిపించేది. ఇప్పుడు అరుణ్, రేపు విక్కీ లాస్ట్ అరుణ్, అందుకే ఫేర్వెల్ కోసం వచ్చాను. ఆ బొగ్గడా ఆని కొట్టేందుకే కదరా కేసు అంత పెద్ద అయింది. నీకు 1000 సార్లు చెప్పాను ఆ ఎదవ ఇంటెన్షన్ కరెక్ట్ కాదని. అరుణ్, నేనేం చిన్నపిల్లని కాదు, ఎవరి ఇంటెన్షన్స్ ఏంటో నాకు బాగా తెలుసు. ఒక్క తెలుసు నీకు, అబ్బాయిలకనే అబ్బాయిల గురించి తెలిసింది. అడుగుతుంటే సమాధానం చెప్పండి బొంగులు. కానీ వర్కౌట్ అవ్వకపోతే మనం ఏం చేయగలం వచ్చా? రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానేమో అని భయంగా ఉంది. 6 ఏళ్ల లవ్ బ్రో, దాన్ని నా పెళ్ళల్లో ఊహించుకున్నా బ్రో. అరుణ్, ఐ స్టిల్ కేర్ ఫర్ యూ. బొచ్చి కేర్ చేస్తాం. లాస్ట్ డైలాగ్ సూపర్. ఓకే, సో ఇది క్యాజువల్ లవ్ స్టోరీ అండ్ వ్యాలంటైన్స్ డేకి వస్తుంది. బట్ క్యాజువల్ అంటే క్యాజువల్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కంటిన్యూస్గా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. డిప్రెషన్ ఉంది, మ్యూజిక్ బాగుంది. అండ్ ఈ యాక్టర్ ఎక్కువ ట్రాజడీ చేసుకుంటున్నాడు అనుకున్నా, బట్ యా చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇంకా అంటే ఇంతకుముందు సైడ్ క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుంది నేను చూసినంత వరకు. వేరే మెయిన్ క్యారెక్టర్స్ చేసేయడం నాకు తెలీదు, బట్ యా హీరోయిన్ అండ్ హీరో లైక్ మణికందన్, సాయి గౌరీ ప్రియ చాలా బాగున్నారు. అండ్ ప్రభురామ్ వ్యాస్ అంటే డైరెక్టర్, మేబీ ఫస్ట్ మూవీ అనుకుంటా, నాకు తెలీదు. ఇంతకుముందు మూవీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇట్స్ ఎ స్టోరీ కంప్లీట్గా వాళ్ళ చుట్టే రివాల్వ్ అవుతుంది. మెసేజ్ అవన్నీ ఉంటాయో తెలీదు, బట్ యూత్కి కనెక్ట్ అయితే మాత్రం సేమ్ లైక్ లవ్ టుడే లాగా హిట్ అవ్వచ్చు. దీనికి కెపాసిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంతవరకు కనెక్ట్ అవుతారు ఇప్పటి యూత్ అని. అండ్ డైలాగ్స్ అన్నీ ఎగ్జాక్ట్గా అందరూ యూత్లో కొట్టే డైలాగ్సే. క్లైమాక్స్ లాస్ట్ డైలాగ్ అయితే ఆసమ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడే ఏం తెలీదు. అండ్ వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుందంట, సో ఇంకా 10 డేసే ఉంది. మంచి టాక్ వస్తే చూద్దాం అండ్ చూసి రివ్యూ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.